సార్ నమస్తే సార్, ఏం చెప్తారు సార్ ఇటు అరవల్లికి సంబంధించి దానిపైన అసలు చర్చ జరుగుతుంది. ఢిల్లీలో అటు రాజస్థాన్ కావచ్చు అంతా కూడా చాలా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతారు. అయినా సరే మీడియా పట్టించుకోవట్లేదు, రాజకీయ నాయకులు అసలు చర్చ కూడా జరపట్లేదు. ఏం చెప్తారు సార్? ఎందుకంటే రాజకీయ నాయకులు అన్ని పార్టీలు కుమ్మక్కైనారు, లోపల అంతా కలిసి ఉన్నారు. వాళ్ళందరికీ డబ్బులు ముడతాయి, అన్ని పార్టీలకు ముడతాయి. అందుకని అన్ని పార్టీలు అమ్ముడుపోయినారు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చేటోళ్ళు విదేశస్తులు ఈ ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి భయపెట్టి ఈ పనులు చేస్తారు. ఆరావళి మొత్తం దానివల్ల మొత్తం నార్త్ ఇండియా అంతా పోతుంది. వారాణసి దాకా, గుజరాత్ నుంచి మోదీ స్టేట్ కూడా పోతుంది. అమిత్ షా, మోదీ, ఆదాని, అంబానీ స్టేట్ కూడా పోతుంది. అయినా సరే ఎందుకు ఒప్పుకున్నారు? వాళ్ళకి పెద్ద ప్రయోజనం ఉండాలి, అందుకని చేస్తుండ్రు. గుజరాత్ పోతుంది, గుజరాత్ నుంచి మొదలుకుంటే గుజరాత్ పోతుంది, రాజస్థాన్ పోతుంది, తార్ దగ్గర పోతుంది, అటు నుంచి హర్యానా, ఢిల్లీ నానుకున్నది, ఢిల్లీ పోతుంది. ఢిల్లీలో వాళ్ళు 2 బయోడైవర్సిటీ ఆరావళి బయోడైవర్సిటీ పార్క్స్ పెట్టారు. ఏముంటుంది ఆరావళి బయోడైవర్సిటీ పార్క్స్ పెడితే? 300. మీరు అంతంత పెద్ద అడవులు కొట్టేసి, చెట్లు కొట్టేసి, కొండలు కొట్టేసి, ప్రకృతిని నాశనం చేసి, మీరు అంటే 100 మీటర్లు ఎత్తుంటే కొట్టొద్దట. కింది అన్ని అట్లే ఉన్నాయి. అంటే సగం అంతా పోతుంది, మొత్తం 90% పోతుంది అన్నట్టు. ఇంకేం మిగులుతుంది? మొత్తం నాశనం అవుతుంది. దీనివల్ల ప్రకృతి, కొండలు పోతే ఏమైందంటే చెట్లు పోతాయి, చెట్లు కొండలు పోతే వర్షాలు పడాయి, కరువు ఉంటుంది. ఇప్పటికే మొత్తం తార్ రిజల్ట్ అయింది కదా, రాజస్థాన్లో తారు ఉంది, 100 మిల్లీమీటర్లే వర్షం పడుతుంది. అందుకని ఎడారి. ఇప్పుడు రేపు కూడా ఏమైందంటే ఈ మొత్తం ఇన్ని రాష్ట్రాల్లో వర్షం 100 మీటర్లే ఉంటుంది. యూపీలో కూడా అదే పరిస్థితి. అంటే మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎలా ఇస్తున్నారు సార్? అంటే ఇంత ప్రకృతి విధ్వంసం జరుగుతుంది, గ్రీన్ ట్రిబ్యునల్ కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ కావచ్చు, వీళ్ళందరూ ప్రకృతి ప్రేమికులు అందరూ ఎటువైరు. అండ్ అలాగే ఇట్లా జడ్జిమెంట్ ఏ విధంగా ఇస్తున్నాయి? మొదటి నుంచి ఇస్తుంది కదా, భోపాల్ గ్యాస్లో చూసినాం జడ్జిమెంట్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ ఇచ్చిండు. ఇట్ ఇస్ లైక్ కార్ యాక్సిడెంట్ అని చెప్పిండు. కార్ యాక్సిడెంట్ ఏంది? ఎంత భయంకరమైంది అది కార్ యాక్సిడెంట్. అది చాలా భయంకర. వానికి ఏం శిక్ష పడ్డది? ఆండర్సన్ 1984 డిసెంబర్ 2 నాడు అంత ప్రమాదం జరిగింది. 1997లో జడ్జిమెంట్ ఇచ్చింది, 13 ఏళ్ళ తర్వాత. ఏం జరిగింది? మొన్న ఉన్నావు రేపు కేసు చూసినాం కదా, హైకోర్టు ఎటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది, ఢిల్లీ కోర్టు ఇచ్చింది. ఏం శిక్షలు లేవు, వాడు బీజేపీ నాయకుడు కాబట్టి శిక్షలు ఉండొద్దు, అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా అటువంటిదే. అన్నిట్లే ఒకటి కాదు, 100 కొద్ది జడ్జిమెంట్లు ఇట్లున్నాయి. అందుకని ఏది కంటెంప్ట్ అయిద్దని చెప్పి భయపడతలేరు. కానీ ఇప్పుడు ఇక జనం చర్చ మొదలు పెడుతుంది. ఎందుకంటే ఎంతకాలం చేస్తారు? ఎన్ని లక్షల మంది జైలు వేస్తారు? ఇప్పుడు జనం అడుగుతున్నారు రేపు, మీరు అరే మీ జైలు ఎంత జాగుందో చూపించండి రా, నీ తుపాకుల్లో, నీ బందూకుల్లో ఎంత గోళీలో, ఎన్ని గోళీలో చూపించండి రా అంటే నినాదాలు ఇస్తున్నారు. ఇప్పుడు అంటే జనం మండుతారు, ఎట్లా చచ్చిపోతారు? రేపు ఆరావళి పోతే మనుషులు ఏం బతుకుతారు? ప్రకృతి ఉండదు, వర్షం ఉండదు, కరువులు ఉంటాయి, సంక్షోభం ఉంటుంది. అందుకని జనం అన్నిటికీ సిద్ధపడుతున్నారు ఇప్పుడు. ఇంకా అందుకనే ఆ పెద్ద ఉద్యమం అక్కడ జరగబోతుంది. కనిపెట్టుకోవాలి, ప్రభుత్వాలు సోయిలకు రావాలి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు, హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తగా స్టేట్మెంట్ ఇవ్వాలి. నువ్వు ముందు ఒక జడ్జిమెంట్ ఇస్తే తర్వాత ఇంకా దాన్ని వెనకకు తీసుకున్నావు, ప్రజల ఆగ్రహం చూసి వెనకకు తీసుకున్నారు. అంతే తప్ప ప్రకృతి కోసం కాదు. ప్రకృతిని కాపాడుకోకపోతే మొత్తం మానవ జాతి అంతరించిపోతుంది. మానవ జాతే కాదు, జీవకోటి అంతరిస్తుంది. చెట్లు, పక్షులు, జంతువులు ఏముండవు. అది ఉండకపోతే, జీవ వైద్యం లేకపోతే ఏముంటుంది? మనిషి కూడా ఉంటాడు. అంటే పార్లమెంట్లో సభలు పెట్టేది ప్రజా సమస్యల పైన. అలాంటి ప్రతిపక్ష నాయకులు కూడా ఏం చేస్తాడు? మహాత్మా గాంధీ పేరు తీసేసి అంత పెద్ద నిరసన తెలిపారు. కానీ ఇటు ప్రకృతి పోతుంది, రూపాయి వాల్యూ పడిపోతుంది. సో ఇవన్నీ ఎన్ని అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, వీటిపైన చర్చలు కూడా జరగట్లేదు. పార్లమెంట్లో మొదటి నుంచి ఏం జరిగాయి, ఏం జరుగుతున్నాయి? పార్లమెంట్లో కూడా, అసెంబ్లీలో వాడిని వీడిని తిట్టుకోవడం, పత్రికలు ఏమొస్తాయి? ఒకనోడు తిట్టుకోవడం. జనం సమస్యలు వస్తాయా? హాస్పిటల్లో వైద్యం లేదు, ఎందుకు రావు చర్చలు? దాని మీద చర్చ పెట్టాలి కదా. హాస్పిటల్లో వైద్యం లేదు, పాఠశాలలో విద్య లేదు, టీచర్లకు జీతాలు లేవు. హైదరాబాద్లో 16-17 వేల మంది మనము చూస్తున్నాము అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ లేబరు హాస్పిటల్లో పనిచేస్తున్నారు. 22 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. వాళ్ళ జీతం ఒక్క పైసా పెరగలేదు, 10-11 వేలే. కరోనా టైంలో 18-20 మంది చచ్చిపోయారు. వాళ్ళకి 4-5 నెలల నుంచి జీతాలు కూడా లేవు, వాళ్ళకి 10,000 కూడా లేవు. మరి ఏ పత్రికలు రాస్తున్నాయి? దానివల్ల వీళ్ళు సమస్య కాదు, రోగుల సమస్య అవుతుంది. లక్షలాది మంది రోగులు వాళ్ళకి వైద్యం అందక చచ్చిపోతారు. మరి అదే మందికి రాయరు పత్రికలు, పెద్ద సమస్యలు రాయరు. పత్రికలు కొండంతలు చేస్తాయి, గోల్కొండలు దాచేస్తాయి. రాజకీయ నాయకులు కూడా అంతే. రాజకీయ నాయకులు కూడా పత్రికల విషయం రాయరు, ప్రజల విషయం రాయరు. వాళ్ళకి నువ్వు దొంగవు, నువ్వు లంగవు. ఇది కూడా నిజమే, అది కూడా నిజమే. వాడిని వీడి తిట్టిండు, నువ్వు దొంగ అంటే అది నిజమే, నువ్వు లంగ అంటే నంగ, సిగ్గుశరం లేనాడు, నగ్నం. నంగ అంటే నంగ అని, సిగ్గుశరం నగ్నం అని, సిగ్గుశరం లేనాడు, అంతే. అది కూడా నిజమే. వీడిని వాడు తిడితే నిజమే. టీఆర్ఎస్ వాడు కాంగ్రెస్ తిడితే కాంగ్రెస్ వాడిని తిడతాడు, అది నిజమే. కాంగ్రెస్ వాడు టీఆర్ఎస్ వాడిని తిడతాడు, అది కూడా నిజమే. వీడు దొంగ, వాడు దొంగ, ఇద్దరు దొంగలు. నువ్వు దొంగ అంటే నువ్వు గై దొంగవు, నువ్వు గై దొంగ అంటే నువ్వు పెద్ద దొంగవు, నువ్వు పెద్ద దొంగ అంటే నువ్వు చిన్న దొంగవు అని తిట్టుకుంటారు కదా. అన్ని నిజమే, అందరు దొంగలే. మరి రాజకీయాలు దొంగలే ఉన్నారు, మంచివాడు ఎందుకుండు? ఆఫీసర్లు ఏమో దొంగలకు సద్దులు మోసే లంగలయ్యింది. అందుకని మీడియా కూడా ఏముంది? పెట్టుబడికి కట్టుకథ పుట్టిన విష పుత్రికలు, దినపత్రికలు అని అన్నారు. ఆ దినపత్రికలు అంతే.
విషపత్రికలే కదా దినపత్రికలు. మరి దాంట్లో కూడా వాస్తవాలు రావు, సోషల్ మీడియాలోనే వస్తాయి, పత్రికలు రావు. అందుకనే మనం ఉన్నట్టు చెప్పాలంటే ప్రజల్ని చైతన్యవంతం చేయాలి, చిన్న చిన్న సమావేశాలు పెట్టాలి, దానికి సంఘీభావం చెప్పాలి. ఆరావళికి సంఘీభావం హైదరాబాద్ జరగాలి, అప్పుడు ఆరావళి ఢిల్లీలో షో వస్తుంది. ఢిల్లీలో ఏమనుకుంటారంటే ఇక్కడ 430 AQ అయింది, ఇక ఎట్లా వదిలిపెట్టిపోతాం, ఇక్కడ కొట్టనియండి, నాశనం కానివ్వండి, మేము ఈ ఊర్లో ఇప్పటికి వెళ్ళిపోతున్నాం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అంటాడు కదా, నాకు అలర్జీ వస్తుంది, రోగాలు వస్తున్నాయి, ఇక్కడ గుట్టి గాలి పీల్చలేకపోతున్నా అంటుంది. అయినప్పుడు ఢిల్లీ కొట్టుకోండి, మేము వెళ్ళిపోతాం. అట్లా ఉన్నది వాళ్ళందరిది. పార్లమెంట్ మారుస్తాం, అన్ని మారుస్తామంటారు కదా, మార్చుకోండి, రాజధాని మారుస్తామంటారు. అందుకని నాశనం కానీ అనుకుంటున్నారేమో, అది జనం ఒప్పుకోరు. అన్ని రాష్ట్రాలు తిరగబడతారు. మీరు ఉన్నదే హిందీ బెల్ట్ ఉన్నది, బీజేపీ ఉన్నదే హిందీ బెల్ట్ ఉన్నది. ఆ హిందీ బెల్ట్ కూడా నాశనం చేస్తే నువ్వు అది ఎప్పుడు ఏమవుతుంది? వాళ్ళంతా నీకు ఓటేసిండ్రు, ఆఖరికి నలుడు కథలాగా అవుతుంది. నలుడు ఏం చేసిండంటే పోతుంటే రక్షించండి రక్షించండి అని అడవిలో శబ్దం వచ్చింది. అటు చూసిండు, చూస్తే అడవి తగలబడుతుంటే పాము తిరుక్కున్నది, పెద్ద కర్ర ఇచ్చిండు, దీన్ని చుట్టుకున్నది, పక్కన వదిలేసిండు. వదిలేయగానే కాటేసింది, నల్లగా అయిపోయిండు. ఏమయ్యా ఇట్లా నన్ను చేసినావు అని అంటే, అవును నీకు కాపాడేది మనిషి ప్రవృత్తి, కాటేసేది నా ప్రవృత్తి. నీ పని నువ్వు చేసినావు, నీ పని నేను చేసిన. ఇప్పుడు గవర్నమెంట్ కూడా అదే చేస్తుంది, కోర్టు కూడా చేస్తుంది. మీరు ఓటేసేది మీ పని, కాటేసేది మా పని. ఇంకో విషయం, రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు నిన్న స్టార్ట్ అయ్యాయి, శీతాకాల సమావేశాలు అని చెప్పేసి. ఈ రోజు రేపు ఎల్లుండి వైకుంఠ ఏకాదశి అని చెప్పి ఈ రోజు హాలిడే పెట్టారంట. రేపు 31 డిసెంబర్ కాబట్టి రేపు ఎల్లుండి January 1. కానీ పిల్లలకు కూడా స్కూల్ హాలిడేస్ లేవు, కాలేజ్ హాలిడేస్. అలాంటి రాజకీయ నాయకులకు ఎందుకు హాలిడేస్ అని చెప్పి కూడా ఒక చర్చ. ఏం చెప్తారు? వైకుంఠ ఏకాదశి, తిరుపతికి వెళ్ళాలి అందరూ ఒకటి. తర్వాత చర్చ కూడా పత్రికల్లో ఏమొస్తుంది, కేసీఆర్ వస్తుండా లేదా, మొత్తం ఆయన ఇంతకాలం రాలేదు. ఎప్పుడు వచ్చిండు? 25 ఏళ్ళ నుంచి అసెంబ్లీ పోలే, పార్లమెంట్ పోలే, ఎక్కడ పోలే. ఆయన వస్తుండు అనేది చర్చ. వస్తాడా? అదేం చర్చ పత్రికల్లో? వస్తాడా? వచ్చిండు, పెద్ద చర్చ. వెళ్ళిపోయిండు, పెద్ద చర్చ. ఇది తప్ప ఇంకా ప్రజల సమస్యలు లేవా మీకు? ఎన్ని సమస్యలు ఉన్నాయి? తిండి లేక మలమల మాడి వేలాది మంది చచ్చిపోతున్నారు, ఉద్యోగాలు లేవు, ఉన్న జీతాలు లేవు, ఆర్థిక సమస్యతో నాశనం అవుతుంది, ప్రాజెక్టులు కూలిపోతున్నాయి, పరిశ్రమలు మూతపడుతున్నాయి, ఊర్లో వ్యవసాయ ఉత్పత్తి నాశనం అవుతుంది, వ్యవసాయం ఆగిపోయింది, యూరియా సమస్య ఉంది. అది కాకుండా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. అవన్నీ ఎందుకు రాయారు మీరు? పత్రికలు ఎందుకు రాయారు? పార్టీల చర్చ ఎందుకు పెట్టరు? పార్టీలు చర్చ పెట్టాలి కదా. ఏ పార్టీలో ఆంతరంగ ప్రజాస్వామ్యం లేదు, అన్ని పార్టీలు ప్రజాస్వామికంగా లేవు. ఏ పార్టీలు ప్రజాస్వామికంగా లేవు, అప్రజాస్వామికంగానే ఉన్నాయి. సమిష్టి నిర్ణయాలు లేవు, సమిష్టి ఆచరణ లేదు, అంత దొంగల పార్టీలు అన్ని పార్టీలు అట్లే ఉన్నాయి. అందుకని ప్రజలు తూ అని ఈసరించుకుంటున్నారు. ఇప్పటికైనా బుద్ధి రావాలి, సోయి తెచ్చుకోండి, ప్రజల సమస్య చర్చించండి, రాజకీయ నాయకులను గల్లా బట్టి అడగండి. సింగర్ సార్, ఫైనల్ గా ఇటు బంగ్లాదేశ్ లో హిందువుల పైన దాడులు కావచ్చు, అది అక్కడ సంబంధించి హైదరాబాద్ లో నిరసనలు కూడా వ్యక్తమవుతాయి. ఏం చెప్తుంది ఆ బంగ్లాదేశ్ లో హిందువుల పైన దాడి కావచ్చు, ఘటన ఎట్లా కూడా వచ్చు? ఇక అంత మతాలు రెచ్చగొడితే వీళ్ళకి లాభం, వాళ్ళకి లాభం. వీళ్ళు గెలవాలంటే బీజేపీ శక్తులు, హిందుత్వ శక్తులు, అక్కడ కమ్యూనల్ రైట్స్ ఉండాలి, ఉంటే ఇక్కడ జనాలు రెచ్చగొట్టచ్చు. వాళ్ళు గెలవాలంటే మజ్లిస్ వాళ్ళు, వాళ్ళకు కూడా బీజేపీ ఉండాలి. ఒకరికోరు నువ్వు బలంగా ఉండాలి, నేను బలంగా ఉండాలి. అది లోపల సైగలు ఉంటాయి, బయటికి తన్నుకున్నట్టు చేస్తారు. ఏదేమైనా సరే మతం పేరు మీద మామూలు జనం ఎవరు ఆందోళన చేయరు, మత కలహాలు మామూలు ప్రజలు చేయరు. ఎవడు ఒక హిందువును మామూలు పేదోడు ముస్లిం కొట్టడు, అట్లే పేద ముస్లిం హిందూ కొట్టడు. దీని వెనుక రాజకీయాలు ఉంటాయి, రాజకీయ నాయకులే ఇవన్నీ చేపిస్తారు. అందుకని అక్కడ కూడా రాజకీయాలు ఉన్నాయి, ఇక్కడ కూడా రాజకీయాలు ఉన్నాయి, అంతా రాజకీయాలు ఉన్నాయి. రాజకీయ నాయకులే మత వైషమ్యాలు రెచ్చగొడతారు తప్ప ప్రజలు దాన్ని పట్టించుకోరు. వాడిని తినలేనోడు వానికి ఎందుకు వేరే ఎవడేస్తే వాని సమస్య. అందుకని పేదోళ్ళు ఎవరు మత వైషమ్యాల జోలికి పోరు, మత వైషమ్యాలు రెచ్చగొట్టరు, మత కలహాలు చెయ్యరు. డబ్బులు ఉన్నోళ్ళు రాజకీయ నాయకులే చేస్తారు. అందుకని ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ సార్. సో విన్నారు కదా, అంతా కూడా రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి ఉంటారు. సో ప్రజలు ఇప్పటికైనా సరే చైతన్యం కావాలి, సో ప్రజలు ప్రశ్నించడం స్టార్ట్ చేయాలి అని చెప్పేసి కూడా పాషం యాదగిరి గారు చెప్తాను. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, రిపోర్టర్ హైదరాబాద్.